గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాకి మాత్రం 5కి 5, 100కి 100 మాత్రం కంపల్సరీ రేటింగ్ ఇస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఫస్ట్ పొలిటికల్స్, తర్వాత సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా చేశాడు. అసలు అందరికన్నా తను బాగా చేశాడు. అసలు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాడు అందులో. అంటే ఫస్ట్ టైం కదా తీసేది, ఎక్సలెంట్ చేశాడు. ఇంకా ముందు ముందు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను సార్ని. ఇంకా సెట్ అయిందండి, చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, అసలు ఆ స్లాంగ్ వాడొద్దు, కానీ వాడిందంటే సూపర్. నందిని తనకన్నా రత్న గారు ది బెస్ట్. ఎందుకంటే తను వైఫ్ క్యారెక్టర్ కాబట్టి తను మనం అంత సెంటిమెంట్గా ఫీల్ కాము. ఇతని కోసము చాలా చేసింది కాబట్టి తినకైతే రేటింగ్ మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. తినకు 90 వేస్తే తనకు 100 వేస్తాను. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా 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 బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా, నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా ఓపెన్గా చెప్తున్నా, ఇలాంటి ఫైట్స్ జూనియర్ ఎన్టీఆర్కి పడాలి, బేబస్తంగా ఉంది. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజనం చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్స్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవరో డైరెక్టర్ అని నేను ఏది ముక్బై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీశాడు ఏంటి అని అనుకున్నాను. చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక ఓవర్ మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు. అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా కానీ ఉంటే ఈరోజు ఇంకా థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్ని సర్దుకొని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. సో ఎన్ని యాంగిల్ చెప్పినా అన్ని యాంగిల్లో స్టోరీ వస్తుందండి. స్టోరీ సూపర్. అండ్ పాటల కంటే స్టోరీ సూపర్గా ఉంది. అందులో మన విశ్వసేన్ యొక్క యాక్షన్ అయితే సూపర్. సో అందరూ ఆయనకి ఏదో టైగర్ అయితే ఇది కాదు, బాక్స్ ఆఫీస్ గా దాస్ ఎవరు అని అంటే మన ఫలక్ కుమార్ దాస్. గోదావరి స్లాంగ్ ఎలా ఉంది అబ్బా, తల్లి చెప్పిన సినిమా పడేశాడు, గిచ్చి పడేశాడు. స్లాంగ్ అంటావా, మామూలు స్లాంగ్ కాదు. నేను తెలంగాణ స్లాంగే కరెక్ట్ అనుకున్నా. గోదావరి స్లాంగ్ కూడా సినిమా బంపర్ ఎగిపోయింది. సో వెరీ నైస్ అండి. సో సినిమాలో 2 మిస్టేక్లు ఉన్నాయి. వ్యాన్ లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు ఎగిరేస్తారు, కానీ ఫైట్ అయిపోతే 30 పెట్టెలు వస్తాయి. దట్ వన్ ఇస్ మిస్టేక్. సో బుల్లెట్ కాల్చేటప్పుడు పొట్ట మీద ఉంటుంది యాక్చువల్గా అది, కానీ గుండెలు తగులుతుంది. దట్ వన్ ఆల్సో మిస్టేక్.